ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. హైదరాబాద్ నడిబొడ్డున ఆక్రమణల పర్వంకు చెక్ పెట్టింది హైడ్రా. గోషామహల్ నియోజకవర్గం కుల్సుంపురాలో 1.3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాల నుంచి కాపాడింది. కబ్జాదారు నుంచి 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి చెరవిడిపించింది. ఈ భూమిని ప్రజా అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వం భావించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రతిపాదనలు తయారు చేసింది. ఇందులో ఆ భూమి అశోక్ సింగ్ అనే వ్యక్తి తనదని అడ్డుపడ్డాడు. సిటీ సివిల్ కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు 2 సార్లు ఆక్రమణలను తొలగించారు. అయినా ఆ స్థలం ఖాళీ చేయకుండా కబ్జాదారుడు అద్దెలు అనుభవిస్తున్నాడు. స్థలం ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులపై అశోక్ సింగ్ దాడులకు పాల్పడ్డాడు. అశోక్ సింగ్ పై వివిధ పోలీస్ స్టేషన్లలో భూ కబ్జాదారుడిగా, రౌడీ షీటర్గా పలు కేసులు ఉన్నాయి. లంగర్ హౌస్, మంగళహాట్, షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్లలో 8కి పైగా కేసులున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, గోషామహల్ నియోజకవర్గం కుల్సుంపురాలో 1.3 ఎకరాల ప్రభుత్వ భూమిని అనేక కేసుల తర్వాత, వాదనల తర్వాత ప్రభుత్వం తిరిగి దక్కించుకుంది. సో అశోక్ సింగ్ గురించి కానీ పోలీసులు ఏం డీటెయిల్స్ చెప్తున్నారు? హైదరాబాద్ నడిబొడ్డున అంటే గోషామహల్ నియోజకవర్గంలో అత్యంత ఎక్కువగా విలువైన భూమి అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 1.30 1 ఎకరం 30 గుంటల భూమిని హైడ్రా పరిరక్షించింది. అందులో ఉన్నటువంటి కూల్చివేతలు, అందులో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా పూర్తిగా నీలమట్టం చేసిన పరిస్థితి. అయితే ఈ స్థలానికి సంబంధించిన నేపథ్యం చూసుకుంటే దశాబ్ద కాలంగా కూడా స్థానికంగా గోషామహల్ మంగళాట్ డివిజన్ పరిధిలో ఉండేటువంటి అశోక్ సింగ్ అనే రౌడీ షీటర్ కబ్జాదారుడు గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. స్థానిక నేతల అండదండలతో ఈ కబ్జాలు పాల్పడుతున్నట్లు కూడా ఇటు దర్యాప్తులో తేలింది. గతంలో కూడా ఫిర్యాదు చేశారు, ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇప్పటికే 2-3 సార్లు కూడా చర్యలు తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను కూడా తొలగించిన పరిస్థితి. అయినా కూడా స్థానిక నేతల అండదండలతో అశోక్ ఈ కబ్జాలకు పాల్పడట్లేదు చేస్తుంది. ఇంకా తెర వెనుక కూడా ఈ కబ్జా వెనుక కూడా మరికొంతమంది ఉన్నట్లు కూడా భావిస్తున్న పరిస్థితి. హైడ్రా ఈరోజు తెల్లవారుజామునే మొత్తం 110 కోట్ల విలువైనటువంటి 1 ఎకరం 30 గుంటల భూమిలో ఉన్నటువంటి షెడ్లను పూర్తిగా తొలగించింది. ఎన్నో సంవత్సరాలుగా కూడా అక్కడ షెడ్లను వేస్తూ కూడా ఇటు రెంట్లను పొందుతున్నాడు అశోక్ సింగ్. గత కొంతకాలంగా కూడా ఎన్నోసార్లు అధికారులు చర్యలు తీసుకున్నా కూడా, పోలీస్ కేసులు నమోదు చేసినా కూడా వినకుండా స్థానిక రాజకీయ నేతల అండదండలతోనే ఈ కబ్జాలకు పాల్పడుతున్నట్లు కూడా దర్యాప్తులు. తాజాగా హైదరాబాద్ కలెక్టర్ కు ప్రజావాణిలో ఎక్కువగా ఫిర్యాదులు రావడం, తరచుగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నా కూడా పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ కలెక్టర్ హైడ్రాకు విన్నవించింది. హైడ్రా వెంటనే దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి నివేదికను రెవెన్యూ శాఖ అధికారులతో తీసుకుంది. సో క్లియర్ గా దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి అని తెలియడంతో సిటీ సివిల్ కోర్టుని అశోక్ సింగ్ ఆశ్రయించాడు. కోర్టు కూడా హైడ్రాకు ఫేవర్ గా తీర్పు ఇచ్చింది. వెంటనే హైడ్రా స్థానిక రెవెన్యూ అధికారుల సమన్వయంతో పూర్తిగా నీలమట్టం చేసిన పరిస్థితి. మొత్తం 1 ఎకరం 30 గుంటలను పూర్తిగా పరిరక్షించిన పరిస్థితి. వీరి వెనక ఎవరును కూడా వారిపైన కూడా కేసులు నమోదవుతాయి. స్థానిక అండదండలతో ఎవరైతే భూ కబ్జాదారులు, బడాబాబులు వెనుక ఉండి ముందు ఇట్లాంటి రౌడీ చీటర్లను, ఈ కబ్జాదారులను ముందుంచి ఈ విధంగా 100 కోట్ల రూపాయల విలువైన భూములను కాజేస్తే మాత్రం ఊరుకునే లేదంటే ఇప్పటికే పలుమార్లు హైడ్రా హెచ్చరించింది. అందులో భాగంగానే హైడ్రా ఈ రోజు గోషామహల్ హైదరాబాద్ లోనే అత్యంత విలువైన భూమి ఉంటుంది. గజమే లక్షల్లో పలికినటువంటి అత్యంత విలువైన భూమి. దీంతో పాటుగా ఆ పక్కనే ఏదైతే ఈ స్థలానికి పక్కనే తాజాగా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఇల్లు కూడా నిర్మించింది. అందులో స్థానిక పేదలకు కూడా అందులో ఇల్లు కేటాయించింది. ఈ ఎకరం 30 గుంటల భూమిలో కూడా తదుపరి ఇద్దరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించాలని భావిస్తుంది స్థానికుల పేదల కోసం. సో అందులో భాగంగానే ఈ ప్రభుత్వ భూమిని తాజాగా హైడ్రా స్వాధీనం చేసుకుంది. సో అక్కడ ఇంకెవరైనా కూడా షెడ్లు వేసినా కూడా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇటు అశోక్ సింగ్ పైన గతంలో 8 కేసులు నమోదయ్యాయి. స్థానిక మంగళాట్ తో పాటుగా మరికొన్ని షాయినాథ్ గంజ్, బేగం బజార్ మరికొన్ని పోలీస్ స్టేషన్లో కూడా రౌడీ షీటర్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఎవరైనా కూడా కబ్జాదారులకు సపోర్ట్ చేసిన వారిపైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూముల్లో షెడ్లు వేస్తే అక్రమంగా నిర్మాణాలు చేపట్టే వారిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హైడ్రా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. రాధిక.
రైట్, థ్యాంక్ యూ సాగర్. గోషామహల్ నియోజకవర్గంలోని కుల్సుపురాలో 1.3 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా తిరిగి చేజిక్కించుకుంది. అయితే అశోక్ సింగ్ అనే వ్యక్తి ఈ భూమిని కొన్నాళ్లుగా ఆక్రమించుకుని అద్దెలు అనుభవించినట్లుగా తెలుస్తుంది. ఎట్టకేలకు హైడ్రా అయితే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ప్రజా వినియోగం కోసం ఉపయోగించదలుచుకుంది హైడ్రా.